గుంటూరు జిల్లాలో అభివృద్ధి పనులకు నిధుల విడుదల అయినట్లు జీఎంసీ డిప్యూటీ మేయర్ సజీలా తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో గుంటూరు జిల్లాలో అభివృద్ధి శోభ కనిపిస్తుందన్నారు. వాడవాడలా సిమెంట్ రోడ్లు, వీధి దీపాలు, సైడ్ డ్రైన్లు, అలాగే 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పదంలో నగర పాలక సంస్థను తీసుకెళ్తున్నామంటున్న డిప్యూటీ మేయర్ షేక్ సజీలాతో మా గుంటూరు జిల్లా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఈ 13 నెలల్లో గత 5 ఏళ్లను మరపించే విధంగా గుంటూరు నగరపాలక సంస్థకు చిన్నపాటి బిల్లును సైతం పెండింగ్ ఉంచకుండా రాష్ట్ర ప్రభుత్వం సిఎఫ్ఎంఎస్ ద్వారా నిధులు విడుదల చేస్తుంది. మా గుంటూరు నగరాన్ని ప్రత్యేకంగా నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని మనతో డిప్యూటీ మేయర్ సజిల్ అన్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమేమి నిధులు అయినాయి, ఏమేమి అభివృద్ధి చేశారో అవును అడుగు తెలుసుకున్నాం. ఏడాది పాలన అసలు ఏ విధంగా ఉంది మేడం? గుంటూరు నగరపాలక సంస్థకు ఒక డిప్యూటీ మేయర్ గా మీరు చెప్పండి, ఏమేమి మంజూరని. అందరికీ నమస్కారం. 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజు మెగా 9 ఛానల్ వారు నా దగ్గర రావటం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క 1 ఇయర్ లో ఎలాగైతే ఎన్నికల ముందు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ప్రతి ఒక్క మేనిఫెస్టోన్ కానివ్వండి, ఇటు సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, పరుగులు పెట్టగల ఏకైక నాయకుడు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారని ఎలాగైతే ప్రజలు నమ్మి అఖండ మెజార్టీతో గెలిపించారు, ఈ యొక్క అఖండ మెజార్టీ పాత్రలో మన డిప్యూటీ సీఎం గారు పవన్ అన్న గారి పాత్ర కూడా ఎంతో ఉందని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఆయనకు కూడా ప్రతి ఒక్క దశలో తోడుగా ఉంటున్నారు. మరి ముఖ్యంగా ఈ యొక్క 1 ఇయర్ లో ప్రజలకి ఏ సమస్య రాకుండా గతంలో ఎలాగైతే రోడ్లు గుంటలుగా ఉన్నాయో, ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారో, యాక్సిడెంట్స్ ఎలా అయ్యాయో ప్రతి ఒక్క ప్రజలు గమనించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క 1 ఇయర్ లోనే మొదటిగా ముఖ్యంగా రోడ్ సమస్య మాత్రం తీర్చారు. ఎందుకంటే మీరు చూడొచ్చు, ప్రతి ఒక్క రోడ్ అంటే యాజ్ ఎ డిప్యూటీ మేయర్ గా ఇటు 1 టౌన్ కానివ్వండి, 2 టౌన్ కానివ్వండి, పత్తిపాడు నియోజకవర్గం కానివ్వండి, ప్రతి ఒక్క దశలో, ప్రతి వార్డ్ లో, ప్రతి డివిజన్ లో ఆ రోడ్లని వేపిస్తున్నాము. ఏదైనా సమస్యన్నా కూడా నిజంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం నేషనల్ హైవేలు తలపట్టినట్టుగా ప్రతి ఒక్క గల్లీలో కానివ్వండి, రోడ్ లో కానివ్వండి, రోడ్స్ శుభ్రంగా అంటే మంచి క్వాలిటీతో రోడ్లే కాకుండా ఆ సైడ్ డ్రైన్లు కానీ, అదే విధంగా కొన్ని మౌలిక వసతులు, అదే విధంగా పిఎంఏ కింద హౌసింగ్ లోనాలు కానీ, అదే విధంగా ఇంకొంతమంది మహిళలకి ఇప్పుడు మన మెప్మా కార్పొరేషన్ లో వివిధ శాఖలు వాటి శాఖల తరఫున మంజూరైన నిధులు, అదే విధంగా కాంట్రాక్టర్లకి ఎప్పటికప్పుడు బిల్లులు ఏ విధంగా వస్తాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో చాలా మందికి బిల్లులు పెండింగ్ పడినాయి. కానీ ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క బిల్లు పెండింగ్ లేదు. ఏ ఒక్క కన్స్ట్రక్షన్స్ కి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కటి కూడా మేము ఇటు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు కానివ్వండి, గల్లా మాధవి గారు కానివ్వండి, పత్తిపాటు ఎమ్మెల్యే గారు కానివ్వండి, మేయర్ గాని కానివ్వండి, నేను కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మమ్మల్ని సంప్రదిస్తున్నారు. వాళ్ళు ఒక శాంక్షన్స్ చేస్తున్నాము. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏ బిల్లు కూడా పెండింగ్ చేయట్లేదు. గతంలో ఎక్కడ పడితే అక్కడ బిల్లులు కూడా పెండింగ్ అయినాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాల మేరకు ఇటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి 200 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క 1 ఇయర్ లోనే 90% పనులు పూర్తి చేశాము. అంటే 1 ఇయర్ లోనే 90% పనులు పూర్తి చేస్తే రానున్న 5 సంవత్సరాల్లో ఒక గుంటూరుని ఇటు 1 టౌన్ కానివ్వండి, 2 టౌన్ కానివ్వండి, పత్తిపాడు కానివ్వండి, ఒక సూపర్ సిటీగా అంటే ఒక న్యూ మోడల్ గా మేము తయారు చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. మేడం, కొంతమంది మీరు ఇన్ని చేస్తున్నాము, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం అన్నారు. కానీ అవి వాస్తవానికి మనకి కనపడుతూనే ఉన్నాయి. కానీ కొంతమంది కూటమి ప్రభుత్వంపై, కూటమి నేతలపై, ఈ వైఎస్ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చిన్న స్థాయి నేతల వరకు విమర్శలు చేస్తూనే ఉన్నారు. వారు విమర్శలు చేస్తున్నారు. వారి విమర్శలని ఒక డిప్యూటీ మేయర్ మీరు ఏ విధంగా తిప్పికొడతారు? అంటే మేము చేస్తున్న ఈ యొక్క సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. కాబట్టి అది చూసి ఓరలేనితనంతో పిచ్చి పిచ్చి రాతలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రతిపక్ష వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రజలకి ఏ ప్రభుత్వం మంచి చేసింది, ఏ ప్రభుత్వం మంచి చేయలేదు అని ప్రజలకి బాగా తెలుసు. ప్రజలు కూడా ఈ యొక్క 1 ఇయర్ పాలనలో చూశారు. కాబట్టి ప్రతిపక్ష వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఈ యొక్క సంక్షేమం మరియు అభివృద్ధి రెండు పరుగులు పెట్టించగల ఏకైక నాయకుడు కూటమి ప్రభుత్వం మరియు చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు అని ప్రజలు నమ్మారు. కాబట్టే ఈ యొక్క అఖండ విజయం ఏర్పాటు అయింది. మీరు చూడొచ్చు,
వచ్చే 5 సంవత్సరాలు మీరు చేస్తున్న కుట్ర కుతంత్రాలు, రాజకీయాలు, శివ రాజకీయాలు ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా తిప్పి కొడతాము. మళ్ళీ 20 సంవత్సరాల వరకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉండిద్ది, మీరందరూ చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు గత 5 ఏళ్ల నుంచి నగరపాలక సంస్థలు మీరు డిప్యూటీ మేయర్ గా కొనసాగుతున్నారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే మేయర్ కి, డిప్యూటీ మేయర్ కి, అదేవిధంగా మేయర్ కి, కమిషనర్ కి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ కి, కమిషనర్ కి పడటం కొంత అసమ్మతి నెలకొంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు అవుతుంది. స్థానిక ఎమ్మెల్యేల దగ్గర నుంచి కానీ లేదా ఇతర కార్పొరేటర్ల దగ్గర కానీ ఏదైనా ఇంటర్నల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ముఖ్యంగా ఒక క్రమశిక్షణ, డిసిప్లిన్ అనే ఒక లక్ష్యంతో మేమందరం ముందుకెళ్తాము. మీరు చెప్పినట్టుగా ఇటు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు కానివ్వండి, గల్లా మాధవి కానివ్వండి, మరియు పత్తిపాడు ఎమ్మెల్యే గారు కానివ్వండి, మేయర్ గారు, మేము యాజ్ ఎ డిప్యూటీ మేయర్ సజిలాగా మేమందరం కూడా ఒకే తాటి మీద నడుస్తున్నాము. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాము. మేము ఈ రాజకీయంలో వచ్చిందే ప్రజాసేవ చేయడానికి. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఏ గొడవలు ఉండవు. అందరం కలిసిమెలిసి పరిపాలన చేస్తాము. ప్రజల సమస్య మాకు ముఖ్యంగా మేము అనుకుంటాము. ఎలాగైతే అధికారం అంటే చలాయించడం కాదు, ప్రజలకి సేవ చేయాలి అనే ఒక సంకల్పంతో మేమందరం కలిసి కట్టుగా ప్రజలకి మంచి చేయడానికి ముందుకెళ్తాము. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. మేమందరం చక్కగా పరిపాలన చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రజలు ఓట్లేసి అధికారం ఇచ్చింది కేవలం కుర్చీలో కూర్చుని ఉందాతనం చూపించడానికి కాదు, ప్రజలకు సేవ చేసేందుకు. కార్పొరేషన్ లో గత పాలకుల వల్లే మేము కొట్లాటలు, కుమ్ములాటలు మేము చేసుకోం. ఇది చంద్రన్న పాలన. ఇక్కడ ఓన్లీ కేవలం క్రమశిక్షణ కలిగిన పార్టీ. అదేవిధంగా కూటమి నేతలు అందరితో కలిసి మేము క్రమశిక్షణగా ఒక అన్నదమ్ముల వల్లే, అక్క చెల్లెల వల్లే కలిసి ఉంటామని డిప్యూటీ మేయర్ సజిలా మనతో అన్నారు. రానున్న రోజుల్లో ఇదే కొనసాగుతుందా లేదా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ నవీన్ తో శ్రీనివాస్, గుంటూరు జిల్లా మెగా 9 టీవీ.